హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. పిల్లలు గుడ్లు తినను అని మారం చేసినప్పుడు ఇలా 2 నిమిషాల్లో ఈ రెసిపీని అయితే చేసి పెట్టండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. రండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా నేను ఒక 2 గుడ్లను తీసుకున్నానండి. తర్వాత ఒక బౌల్లో పగలగొట్టి వేసుకొని రుచికి సరిపడే సాల్ట్ వేసుకొని గిలక్ కొట్టుకొని పక్కన పెట్టేసుకున్నానండి. తర్వాత స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసుకుందాము. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ గుడ్ల మిశ్రమాన్ని అయితే ఇలా వేసేసుకోవాలండి. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా పిల్లలకు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. చాలా బాగుంటుంది. చూడండి, ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, చాలా టేస్టీగా ఉండే చిన్న ముక్కలుగా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. తర్వాత అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత చిన్న ఉల్లిపాయలండి చిన్నగా కట్ చేసేసి వేసేసుకుందాము. అలాగే 2 పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరిగి వేసేసుకుందామండి. కొద్ది వేగిన తర్వాత క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకుందాము. క్యాప్సికమ్ ముక్కలు కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకుందాము. ఉల్లిపాయలు కొద్ది పెద్దవిగా కోసుకొని వేసుకోవాలండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకుందాము. వేసుకొని మొత్తం కలిసేటట్టుగా ఇలా ఫ్రై చేసుకుందామండి. తర్వాత టమాటా సాస్ కూడా వేసుకుందాము. వేసుకొని మొత్తం కలిసేటట్టుగా ఇలా ఫ్రై చేసుకుందాము. తర్వాత 1/2 టేబుల్ స్పూను చిల్లీ సాస్ కూడా వేసుకుందామండి. వేసుకొని మొత్తం కలిసేటట్టుగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూను కారం కూడా వేసుకుందామండి. వేసుకొని ఫ్రై చేసుకుందాము. రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసుకుందాము. మనము ఆల్రెడీ గుడ్లలో వేసుకున్నాం కదండి, సాల్ట్ చూసి వేసుకోండి. చూడండి, మొత్తం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకొని చక్కగా మగ్గించుకుందామండి. ఇలా మగ్గిన తర్వాత గుడ్లు ముక్కలను అయితే వేసేసుకుందామండి. తర్వాత చూడండి, మొత్తం కలిసేటట్టుగా ఇలా కలుపుకుందాము. 2 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఈ గుడ్ల రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. పిల్లలకు చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మేము గుడ్లు తినము అని మారం చేసిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. కొత్త వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్.